అందరు గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుని సభలో మనం ఉందుముగాక. సభలో చేరిన వారుగా మనం ఉండాలి. ఏ విధములైన సభలో మనం ఉండాలి, ఎవరి సభలో మనం ఉండాలి అన్న విషయాలు మనతో మాట్లాడుతున్నాం. మొట్టమొదటి విషయం, ఎవరి సభలో ఉండాలి? దేవుని సభలో మనం ఉండాలి. అందరూ చెప్పండి అమ్మా, దేవుని సభలో మనం ఉండాలి. దేవుని గుంపులో, దేవుని సమావేశంలో ఉండాలి. ఆమేన్. వేరే గుంపులో మనము ఉండకూడదు. వేరే గుంపులో మనము ఉండకూడదు. ఎవరి గుంపులో మనం ఉండాలి? దేవుని సభలో, దేవుని గుంపులో మనము ఉండాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సభ, దేవుని గుంపు, దేవుని మందిరం అనే సభలో మనం నిలిచి ఉండాలట. దేవుని ఆలోచన సన్నిధిలో చెప్పబడే ఈ సభలోని ఉండాలి. దేవుని ఆలోచనలు అందించబడే ఈ సభలోని ఉండాలి. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఇంటి దగ్గర ఉంటారు, ఇంటి దగ్గర తినేసి మంచి నిద్రపోతుంటారు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఇంటి దగ్గర ఎలా పడుకుని నిద్రబుద్ధి అవుద్దో కొంతమందికి. ఆదివారం అంటే చాలామందికి ఎలాంటిది? హాలిడే. ఏ హాలిడే? మనకి హోలీడే. స్తోత్రం చెప్పండి. మనకి పరిశుద్ధ దినం. ప్రైజ్ ది లార్డ్. మనకి హాలిడే ఎలా ఉండాలి? హోలీడేగా ఉండాలి, పరిశుద్ధ దినంగా. ఏమండి, చాలామందికి ఎలా ఉంటుందంటే, ఇంకా మనకి ఆదివారం దేవుని బిడ్డలే జాలీ ఏమండి, సంతోషకరమైనటువంటి దినం దేవుని యొక్క సన్నిధి. ఏమండి, ఇంటి దగ్గర తినేసి పడుకునే దినం కాదు. దేవుని సన్నిధిలో ఆనందించే దినం మనం. ఆమేన్. కానీ ఇంటి దగ్గర తిని పడుకొని నిద్రపోయే సమయం కాదు ఆదివారం అంటే. ఆదివారం సెలవు దొరికితే కొంతమందికి ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతుంటారు, పిక్నిక్లని. అలా తిరిగే వాళ్ళు ఎవరంటే, మారు మనసు లేనోళ్ళు, ఎదగలేనోళ్ళు, ఎదుగుదల లేనోళ్ళు. వాళ్ళు దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు ఎవరో ఊర్లు ప్రయాణాలు పెట్టుకోరు. ఆ రోజు దేవునితో గడిపిన తర్వాత ఏదైనా సరే. హల్లెలూయా. అవునా కదా? ఆదివారం రోజు ప్రయాణం పెట్టుకుని పోతావేంటి? ఆరాధన చూసుకొని వెళ్ళాలి ఏదైనా సరే. ఆమేన్ చెప్పండి. ఆరాధన చూసుకొని వెళ్ళాలి. ఈరోజు ఒక బ్రదర్ మంతిలో ఆరాధన చూసుకొని అడుగుపోయాడు. మంతిని ఆరాధనకు అందుకొని, ఏదో మ్యారేజ్ ఉందట. ఆరాధన చూసుకొని పోవాలి. దేవుని గుంపులో, దేవుని సభలో నువ్వు వచ్చి ఆ తర్వాత నువ్వు ఏమంటే నీ పనులు ఏవైనా పెట్టుకోవాలి. ఆ తర్వాత నీ పనులు ఏవైనా, నీ ప్రయాణాలు కానీ దేవునితో మనం గడుపుదుముగాక. దేవుని మందిరములో, ఈ సభలో, ఏమండి ఈ సమావేశములో మనం ఉందుముగాక. ఇంటి దగ్గర ఉండటం కాదండి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని బిడ్డలతో, దైవ జనాంగముతో, దేవుని ప్రజలతో, దేవుని సభలో మనం ఉందుముగాక. సాతాను సభలో, సాతాను సమావేశాల్లో మనం పాలు పంపులు పొందకూడదు. అలాంటి మీటింగులకు హాజరు కాకూడదు, వెళ్ళకూడదు. ఆ గుంపులో మనం ఉండకూడదు. తాగుబోతుల గుంపులో, తిండిబోతుల గుంపులో ఉండకూడదు. మనం వేరుగా మనం ఉందుముగాక. ఇర్మియా గ్రంథం 23:18 మీరు చదివారు కదా. చదివిన దాంట్లో యెహోవా దేవుడు మనతో మాట్లాడే స్థలం, ఆ సభలో మనం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడే ఆ సభలో ఉండాలని మనం చూస్తున్నాం.
వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు అంటాడు. 23 మనం 22 వచనం చూసాం కదా. ఇర్మియా గ్రంథంలో ఏందంట, వారు నా సభలో చేరిన వారైన ఎడల. అమ్మా, ఎక్కడ చేరాలి మనం చెప్పండి? ఎవరి సభలో? దేవుని సభలో చేరాలి. అందరూ చెప్పండి, ఎవరు సభలో చేరాలి? జ్యోతిక, ఎవరి సభలో చేరాలమ్మా? ఏ దేవుడు? యేసు దేవుని సభలో చేరాలి. ఆమేన్. దేవుడు దేవతలు చాలామంది ఉన్నారు కాబట్టి ఏ దేవుని సభలో చేరాలి మనం? యేసు దేవుని సభలో చేరాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సభలో, దేవుని సభలో మనం చేరాలి. సంఘములో దేవుని బిడ్డలనే సభలో మనం చేరాలి. యేసయ్య సభలో చేరాలి. ఆయన మందిరములో రావాలి. ఆ గుంపులోని ఉండాలి. హల్లెలూయా. ఉంటే పరలోకంలో ప్రభుతో ఒకరోజు మనం ఎత్తబడబోతున్నాం. ప్రైజ్ లార్డ్. లేకపోతే సాతాను గుంపులో ఉంటే నరకములో యుగాలు కాలాలి ఆ మంటల్లో పడి. అలాంటి స్థితికి మనం దిగజారిపోకుండా, అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని సభలో, యేసయ్య సభలోనికి, దేవుని బిడ్డల సభలోనికి నువ్వు వచ్చుదువుగాక. రెండవది, మనం నీతిమంతుల సభలో ఉండాలి. కీర్తన 1:5 అంటారు, పాపుల సభలో. పాపులు కాబట్టి దేవుని సభలో, నీతిమంతుల సభలో ఉండలేరటండి. చదవండి. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. మోషే అటు తీసుకెళ్ళిపోండి. తర్వాత ఏమని రాయబడి ఉందంటే అక్కడ, నీతిమంతుల సభలో పాపులను పాపులు నిలవరు. చెప్పండి, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఎటు చూడండి అమ్మా, అటు వదిలేసే. నీతిమంతుల సభలో పాపులు నిలవరట. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి సభలో? నీతిమంతుల సభలో పాపులు నిలవలేరట. కాబట్టి ఇప్పుడు మనం ఏ సభలో ఉండాలండి చెప్పండి? వాళ్ళు నిలవాలనుకుంటే వాళ్ళ విషయాలన్నీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళు నిలవడానికి ఇష్టపడరు. ఒకవేళ నిలిస్తే గనక వాళ్ళు మార్పు నొంది వారు కూడా నీతిమంతులుగా మార్చబడతారు. నీతిమంతుల సభలో ఉంటే నీతిమంతులుగా మార్చబడతారు. అవునండి. దేవుని సభలో ఉంటే దేవుని వలె మారతారు. నీతిమంతుల సభలో మనం ఉంటే నీతిమంతులలా మనం మారిపోతాం. ప్రైజ్ లార్డ్. నీతిమంతుల సభలో మనం ఉండాలి. నీతిమంతుల సభలో మనం కూడా నీతిమంతులుగా మనం మార్చబడతాం. మన స్వనీతి, మన దుర్నీతి అవన్నీ కూడా మనం విడిచిపెట్టేసి దేవుని నీతి అనుభవాలలో మనం నడిపించబడదు గాక. అది మా సొంత నీతులు పనిచేయవు దేవుడి దగ్గర. నేను నీతిమంతుడిని, నా అంత నీతిమంతులు లేరని ఎవరు అనుకోకూడదు. స్వనీతి పని చేయదు, మనం తీసేసుకోవాలి. దుర్నీతిని మనం విడిచిపెట్టాలి, చెడు నీతులను విడిచిపెట్టాలి. దేవుని నీతి అనుభవాలలో మనం నడిపించబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క సభలో మనం ఉండాలి. దేవుని సభలో, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో. రెండవదిగా, నీతిమంతుల సభలో మనం ఉండాలి. నీతిమంతుల సభలో, నీతిమంతుల గుంపులో మనం ఉండాలి. నీతిమంతులు అనే గుంపులో మనం ఉండాలి. నీతిమంతుల సమావేశంలో మనం ఉండాలి. కానీ పాపుల సమావేశంలో కాదండి. అపవిత్రులైన వారి సమావేశాల్లో మనం ఉండకూడదండి. నీతిమంతుల గుంపులో, నీతిమంతుల సమావేశంలో మనము ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల సమావేశంలో, సభలో మనం ఉంటూ ఆ ప్రకారంగా మనం కూడా నీతిమంతులుగా ఏమండి మార్చబడాలి. ఎవరు నీతిమంతులుగా మార్చబడతారు? బైబిల్ సెలవిస్తుంది, అనేది విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. యేసు రక్తము ద్వారా కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. ఇలాగా అనేక విధాలుగా ఏమండి మనం దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకుంటే ప్రభు మనల్ని నీతిమంతులుగా మారుస్తారు. కాబట్టి నీతి అనుభవాల్లో మనం జీవిస్తూ నీతిమంతుల సభలో మనం ఉంటూ ఏమండి సంపూర్ణమైనటువంటి నీతిని మనం ధరించుకుందుముగాక. హల్లెలూయా. చూడండి, మరొక విషయం మన బైబిల్లో చూడగలుగుతాం. మరొక సభ 107వ కీర్తన 32వ వచనంలో మనం చూస్తే అక్కడ పెద్దల సభ అంటాడు. పెద్దల సభలో మనం ఉండాలి. జన సమాజంలో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. పెద్దల సభ అనండి. పెద్దల సభలో మనం ఉండాలి. పెద్దల సభ అంటే వేరే వేరే చాలా అర్థాలు ఉంటాయిలే, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పెద్దల సభ అంటే ఎదిగినవాడు పెద్దోడు. ఆమేన్ చెప్పండి. ఎదిగినవాడు పెద్దోడు. దేవుళ్ళో ఎదిగిన బిడ్డలుగా ఉన్నటువంటి వారి సభలో మనం ఉందుముగాక. ఎదిగిన వారితో మనం సహవాసం చెయ్యాలి. ఏమండి, ప్రార్థనా పరులతో మనం సహవాసం చెయ్యాలి. బాగా వాక్యం చదివే వారితో మనం సహవాసం చెయ్యాలి. చర్చికి రానోళ్ళతో కాదు మనం సహవాసం చేయాల్సింది. ఏమండి, నిద్రపోయే వాళ్ళతో కాదు మనం సహవాసం చేయాల్సింది. ప్రార్థన చేసేవారితో మనం సహవాసం చేయాలి. ఆమేన్. క్రమంగా చర్చికి వచ్చే వాళ్ళతో మనం సహవాసం చేయాలి. ఎదిగే వారితో మనం ఉంటే ఎదుగుతాము. చెప్పండి, ఎదిగే వారితో ఉంటే ఎదుగుతాం. కాబట్టి పెద్దల సభలో మనం ఉందుముగాక. ఏ సభలో మనం ఉండాలి? పెద్దల సభలో. దేవుని బిడ్డలు ఎదుగుతున్న సభలో ఉండాలి. కొంతమందికి ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదు. కొత్త వాళ్ళకు ప్రార్థన చేయమంటే రాదు. చిన్నగా నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ప్రార్థన చేయకపోతే ఎదుగుదల నీలో ఉన్నట్టేనా? లేనట్టే కదా. ఎదుగుదల మనలో ఉండునుగాక. ఎదుగుదల ఉండాలి. పెద్దల సభలో చేరిన వారిగా ఎదుగుచున్న వారితో మనం చేరి మనం కూడా ఎదుగుదుముగాక. ఎదగాలి, అంతకంతకు ఎదగాలి. దేవునిలా మనం ఎదగాలి. యేసు వలె మనం ఎదగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిలా మనం ఎదగాలండి? యేసులా మనం ఎదుగుదుముగాక. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు యేసులా మనం ఎదగాలట. ఎవరు ఎదుగుదురు అని టైటిల్ పెట్టుకుంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. రక్షణ, వాక్యం వినేవారు, వాక్యం బాగా నీకుంటే, నీకు వాక్యం బాగా సమృద్ధిగా అందితే వారు ఎదుగుతారు. ఆత్మను కలిగిన వారు ఎదుగుతారు. నీతిమంతులు ఎదుగుతారు. వాళ్ళు మొవ్వ వేస్తూ పాలు తాగేవాళ్ళు, వాక్యం అనే పాలు తాగేవారు ఎదుగుతారు. పుట్టిన పిల్లలు ఎదగాలంటే ఏం తాగాలి? పాలు తాగాలి. అలాగనే నువ్వు ఎదగాలంటే దేవుళ్ళు ఏం తాగాలి? వాక్యం అనే పాలు తాగాలి. అప్పుడు మనం ఎదుగుతామట. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా ఎదుగుతాము. ఏమండి, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుళ్ళు ఎదగలుగుతాము. ఏమండి, 7 రకాలుగా ఉన్నాయి ఎవరు ఎదుగుతారు అని మనం బైబిల్లో మనం చూడగలిగితే. కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో పెద్దల సభలో పెద్దలుగా ఎదిగిన వారుగా దేవుల్లో ఉందుముగాక. ఏమండి, చూడండి నెక్స్ట్ పాయింట్. కీర్తన 111:1 చూడండి. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడండి ప్రియులారా, గమనించండి. మనం ఏ సభలో ఉండాలండి? యథార్థవంతుల సభ అనండి.
మాట్లాడాలి గట్టిగా. యథార్థవంతుల సభ. యథార్థవంతులు అనేవారు ఎలా ఉంటారంటే లోపట ఒకటి బయట ఒకటి అలా పెట్టుకొని ఉండరు. ఏమండి, లోపట ఒకలాగా బయటకు ఒకలాగా ఉండరు. కొంతమంది లోపట చెడు పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని లోపట కుళ్ళు కుతంత్రాలన్నీ పెట్టుకొని పైకి ఏమంటారండి, ప్రైజులాడండి, ప్రైజులాడక్క, ప్రైజులాడ అంటూ ఉంటారు. అసూయ పక్కన వాళ్ళ మీద పెట్టుకొని ప్రైజులాడు అంటూ ఉంటారు. ద్వేషాలు పెట్టుకొని ప్రైజులాడు అంటూ ఉంటారు. యథార్థవంతులు ఎలా ఉంటారంటే లోపల బయట ఒకేలా ఉంటారు. ఆమె చెప్పండి. ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో యథార్థంగా ఉంటారు, మంచిగా పనిచేస్తారు. ఆమెన్. కొంతమంది సార్ల దగ్గర ఎలా చేస్తారండి వర్క్ చేసేటప్పుడు, సారు చూడలేదులే అని చెప్పేసి అని అప్పుడు దాకా చేసి మళ్ళా పని చేయటం మానేసి హాయిగా కూర్చుంటారు. ఇప్పుడు కూలి పనికి వెళ్ళారు కొంతమంది, కూలి పనికి వెళ్ళారు అనుకో, కూలి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినప్పుడేమో మంచిగా చేస్తున్నట్టుగా, వాళ్ళు చూడనప్పుడేమో సరిగా పని చేయకుండా, ఏమండి అలా ఉంటూ ఉంటారు చాలామంది. ఏమండి, దేవుని సన్నిధిలో మనము యథార్థంగా ఉండాలి. ఎవరు మనల్ని చూస్తున్నారు? దేవుడు మనకిచ్చే ప్రతి రూపాయిలో కూడా మనం ఎలా ఉండాలండి? మనం చెప్పాలి, నమ్మకంగా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు సొమ్మును మనం దేవుడికి ఇస్తూ ఉండాలి, మనం వాడుకోకుండా. ఆమేన్. దేవుడికి ఇచ్చే సొమ్ము దేవుడికి ఇవ్వాలి. నీ చేతికి 100 రూపాయలు వచ్చినాయి అంటే 10 రూపాయలు ఎవరి? 90 రూపాయలే నీ. నీ చేతికి 1000 రూపాయలు వచ్చినాయి అంటే చెప్పండి, 100 రూపాయలు ఎవరి? ఎవరి సొమ్ము అది? నీ సొమ్ము కాదండో, నీది కాదు, అది ఎవరి సొమ్ము? యథార్థంగా ఉంటున్నారా మరి మీరు? నీ చేతికి 10,000 వచ్చినాయి అనుకో నెలకి, ఎంత ఉన్నారు? అది ఎవరి సొమ్ము? అది నీ సొమ్ము కాదు. మరి వాడేసుకుంటున్నావా? తినేసుకుంటున్నారా? తినేస్తున్నారా? దేవుడికి వేస్తున్నారా? నమ్మకంగా ఇస్తున్నారా? నమ్మకంగా మేము ఇస్తున్నాం. మా పైన ఉన్నవారికి మేము నమ్మకంగా మేము ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. కొంచెంలో దేవుడు మనం నమ్మకం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ కానుకేసే విషయంలో కూడా దేవుడు బిడ్డలారా పిల్లలతో సహా వేయించాలి. మీరు తీసుకొచ్చి మీరు కూడా అందరూ వచ్చి లైన్గా వచ్చేయాలి. వేస్తున్నారు మీరు? కొంతమంది వేయట్లేదు అనుకుంటున్నాను నేను. వేస్తున్నారా? మా నాన్నగారు ఏం చేసేవారంటే నాకో 10 రూపాయలు, మా తమ్ముడికో 10 రూపాయలు, మా చెల్లికో 10 రూపాయలు, మా అమ్మ 10 రూపాయలు, మా నాన్న 10 రూపాయలు, అలా చిల్లర మార్చి అలా అప్పుడు స్టార్టింగ్లో కొత్తలో అలా వేసేవాళ్ళు. ఆమేన్. తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే కొలది నేను 50 రూపాయలు అలా 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 అంటే ఒక్కొక్కరు అలా వేయటం మొదలు పెట్టామండి. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనం వేయాలి. ఆమేన్. ఆ రోజు నీ దగ్గర చేతులు ఏమి లేకపోయినా పర్లేదు, స్తోత్రం చెప్పుకుంటాము, దేవుని స్తుతించాలి. ఒకవేళ ఉంచుకోలేకపోతే అది నీకు నష్టం కలిగిద్ది. జాగ్రత్త. ఆమేన్. ఉంచుకొని పిసనారోల్లాగా చేయకండి. దేవుని నిన్ను ఆశీర్వదించే కొలది మంచిగా వచ్చి నడిచి వచ్చి వేయాలి దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ఫోన్పేలు కొంతమంది చేస్తున్నారు. ఫోన్పేలు అక్కడ కూర్చొని ఫోన్పేలు చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారా? నేను గమనిస్తున్నాను. అంటే ఆదివారం చర్చిలో ఆరాధనలో కానుకేసే విషయంలో చెప్తున్నాను. అంటే సన్నిధికి వచ్చావు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి చక్కగా వచ్చే వేస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా. సంతోషం. ఈ మధ్య వీళ్ళు ఆ టీవీల్లో యూట్యూబ్లో స్కానర్ పెడుతున్నారు కదా, అది అలవాటు అయిపోయినట్టు కదా. సన్నిధికి వచ్చే మనం దేవుని సన్నిధిలో వేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర లేకపోతే అసలు ఇబ్బంది లేదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదట దేవుడికి కావాల్సింది నీ కానుక కాదు. ఏం కావాలి?
నీ హృదయం కావాలి దేవుడికి. ఆమె చెప్పండి. నీ కానుక దేవుడికి అవసరం లేదు. నువ్వు వేయకపోతే దేవుడు బాధపడ్డం, నేను బాధపడను. కానీ దేవుడికి ఇవ్వాల్సింది మొట్టమొదటి ఏమి ఇవ్వాలంట? నీ మనస్సు, నీ హృదయం దేవుడికి కావాలి. హల్లెలూయా. ఆ తర్వాతే నీ కానుక కానీ ఏదైనా సరే. ఆమేన్. అది మొట్టమొదటి దేవుడికి ఇవ్వాల్సింది నీ హృదయం. ఆ తర్వాత ఇవ్వాల్సింది దేవుడికి సమయం. చెప్పండి ఏంటి? సమయం. నీ హృదయం, నీ సమయం, ఆ తర్వాత నీ ధనం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే కానుకొక్కటే వేస్తారు చర్చికి వచ్చి, కానీ హృదయం ఇవ్వరు, కానీ సమయం ఇవ్వరు. అలాంటి వారిని దేవుడు మెచ్చడు, ఆయన ఇష్టపడాడు, వారిని దీవించలేడు. మనసు మారకుండా, మన హృదయం మారకుండా దేవునికి కానుక ఎందుకండి? ఆయన లక్ష్య పెడతాడా? మంచి మనసుతో నువ్వు తీసుకొచ్చి అప్పుడే నీ హృదయం దేవుడికి ఇచ్చి అప్పుడు నేను లక్ష్య పెడతాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. యథార్థవంతుల సభలో మనం ఉందుముగాక, యథార్థంగా మనం జీవించుదుముగాక. ఎలా జీవించాలి? యథార్థంగా మనం జీవించాలి. యథార్థంగా జీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చూడండి, యథార్థవంతులను బలపరచడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి యథార్థవంతుల మీద ఉంటుందట. అంతేకాదు, యథార్థవంతులను వారి ప్రార్థనను ప్రభువు అంగీకరిస్తాడు. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రైజ్ ది లార్డ్. యథార్థవంతుల విషయంలో దేవుడు ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల విషయంలో దేవుడు, నువ్వు యథార్థంగా ఉంటే మీ జీవితంలో ఏ మేలు చేయక మానడో, తప్పకుండా మీ జీవితంలో మేలు చూస్తారు. ఆమేన్. యేసయ్య యథార్థత నీ హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నీకు సహాయం చేయునుగాక. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడా, నన్ను పట్టించుకోవట్లేదా? ఈరోజు నేను నీతో చెప్తున్నాను, నిన్ను పట్టించుకునే దేవుడు నీతో ఉన్నాడు. నీకు సహాయం చేసే దేవుడి దగ్గరకు నువ్వు వచ్చావు. నీకు మేలు చేసే దేవునికి నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుని యొద్దకు నువ్వు వచ్చావు. నీ జీవితంలో సమాధానం ఇచ్చే దేవుడి దగ్గరకు నువ్వు వచ్చావు. నీ భయములు, కలవరాలు, ఆందోళనలన్నీ తొలగించే దేవుని యొద్దకు నువ్వు వచ్చావు. ఎక్కడ నీకు సమాధానం, సంతోషం, శాంతి దొరకదు, యేసు దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది. ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గరకు నువ్వు వచ్చావు. శాంతి, సమాధానము నీకు ఇచ్చే దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. నా ప్రభు నిన్ను బలపరిచి సిద్ధపరచునుగాక. హల్లెలూయా. అది నా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ యథార్థత దేవుడు చూస్తున్నాడు. నీ నీతిని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నీతిమంతుల సభలో వచ్చావు, యథార్థవంతుల సభలోకి వచ్చావు, నువ్వు దేవుని సభలోకి వచ్చావు, నీవు పెద్దల సభలోకి వచ్చావు. దేవునికి స్తోత్రం. నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ జీవితంలో ఈ రోజు నుంచి అద్భుతాలు చూడబోతున్నావు. దేవుని కార్యాలు చూడబోతున్నావు. నీ జీవితంలో గొప్ప మార్పును చూడబోతున్నావు. గొప్ప ధైర్యమును నీ జీవితంలో కలగబోతుంది. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా నీ జీవితంలో ఎవరు ఇవ్వలేని సమాధానం, ఎవరు ఇవ్వలేని సంతోషం నీ జీవితంలో కలుగుతుంది. నా ప్రభు ఇస్తున్నాడు. అలా ఇచ్చునుగాక. ఆ గొప్ప దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి.
గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నీ కన్నీరు నీ దుఃఖం అన్నీ ఏమంటే సమాప్తమయ్యే గడియ ఆసన్నమైంది. ఆ సన్నిధిలోకి నువ్వు వచ్చావు. నీ దుఃఖ దినాలు, నీ కన్నీరు వేదన అన్నీ సమాప్తమవుతున్నాయి. ఈ రోజుతోనే సమాప్తమవుతున్నాయి. ఈ రోజుతోనే సమాప్తమవుతున్నాయి. నీ వ్యాధి, నీ రోగాన్ని నా ప్రభు ఏమండి ఆయన సన్నిధిలో అడుగు పెట్టావు కదా, నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రతి సమస్యను, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ నీతిని, నీ విశ్వాసాన్ని, యథార్థతను ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 19:39 చూడండి. నేను ముగించబోతున్నాను చివరి మాటలు. అపోస్తుల కార్యం 19:39. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. అదిగో క్రమమైన సభలో మనం చేరాలి. అందరూ చెప్పండి, ఏ సభలో మనం చేరాలండి? క్రమమైన సభలో నువ్వు చేరావు. దేవుని సంఘం అనేది ఒక క్రమమైన సభ. దేవుని సంఘంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని క్రమాలకు అప్పగించుకొని మనం జీవించినప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడగలుగుతాము. హల్లెలూయా. దేవుని యొక్క సభలో దేవుని క్రమానికి అప్పగించుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. దేవుని క్రమమైన సభలో నువ్వు ఉండువుగాక. అన్నిటికీ నీకు పరిష్కారం దొరుకుతుంది. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడుంటే? క్రమమైన సభలో, దేవుని సభలో నువ్వు ఉంటే. హల్లెలూయా. ఏమండి, నా ప్రభు అద్భుతం చేయునుగాక. ఆ క్రమమైన సభలో నువ్వు ఉంటూ, క్రమపరచబడుతూ, నువ్వు మారు మనసు పొంది, హలో ఇది చూడండి ప్రియులారా, నువ్వు మారు మనసు పొంది ఆ క్రమానికి అప్పగించుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆ క్రమానికి అప్పగించుకొని సహవాసం మానకుండా వస్తూ దేవుని యొక్క శరీరం రొట్టె విరిచే ఏమండి ఆ కార్యక్రమంలో యేసయ్య శరీరం, యేసయ్య రక్తంలో పాలు పంపులు పొందుచు ప్రార్థన చేసుకుంటూ నువ్వు మానకుండా ఉంటూ ఉన్నప్పుడు, నీ జీవితంలో ఇట్టి క్రమాలకు లోబడి జీవిస్తున్నప్పుడు ఏమండి దేవుని రాజ్యం, దేవుని రాకడలో ప్రభుతో మనం ఏమండి యుగ యుగాలు మనం ఉంటాము. హల్లెలూయా. ఏమండి చూడండి చివరి మాటలు. ద్వితోపదేశకాండం 25:1 రాయబడి 25 అధ్యాయం 1 న్యాయ సభ అంటాడు అక్కడ. మరొకటి, మనుష్యులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియో దోషిని దోషి అనియో తీర్పు తీర్చవలెను. ఆమేన్. చూడండి, న్యాయ సభలో మనం ఉండాలి. ఎవరికి మనం అన్యాయం చేయకూడదు. న్యాయ సభలో న్యాయమే తీర్చబడాలి. నీ జీవితంలో కూడా అన్యాయం జరిగిందా? నా జీవితంలో మేలు జరిగిందా అని బాధపడుతున్నావా? న్యాయం చేసే దేవుడు నీకున్నాడు. నీకొచ్చే వాటా నీకు రాలేదా? నీకొచ్చే పాలు నీకు రాకుండా ఉన్నాయా? బాధపడుతున్నావా? తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు, నీకు న్యాయం తీర్చువాడు నేనే. నీకు జీవితంలో న్యాయం తీర్చే దేవుడు నేనే. ఈ లోకంలో న్యాయస్థానాలు ఈ లోకములో న్యాయస్థానాలు ఏమండి మనకి కొన్ని అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుడు మాత్రం మనకి అన్యాయం చేయడు. హల్లెలూయా. ఆయన అన్యాయం చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. ఆయన అన్యాయం చేయట అసంభవం. ఆయన నీకు తప్పకుండా న్యాయము తీరుస్తాడు. తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఆయన సన్నిధిలో మోకలేసి యేసయ్యా అని ప్రార్థించు. నా ప్రభు నీకు న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చేయొచ్చేమో కానీ నా యేసయ్య న్యాయ సభలో నువ్వు చేరావు. న్యాయ సభలో నువ్వు చేరితే, న్యాయాన్ని కనుక నువ్వు అనుసరించి ఒక సరైన జీవితం నువ్వు కూడా చేయగలిగితే, న్యాయంగా నువ్వు కూడా బ్రతకగలిగితే, నా దేవుడు అంటాడు, నీ జీవితంలో కూడా నేను న్యాయాన్ని చేస్తాను. ఆమేన్. సరైన విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, దేవునిలో న్యాయంగా నువ్వు బ్రతికితే,
ప్రభు నీ జీవితంలో కూడా న్యాయమే చేస్తాడు. న్యాయ సభలో ఉండు. ఆమె దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉండు. ఆ న్యాయాన్ని అనుసరించి, దేవుని యొక్క నీతి న్యాయములను అనుసరించి జీవించు. తప్పకుండా మీ జీవితాల్లో కూడా నా దేవుడు న్యాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. న్యాయ సభలో నువ్వు పాలు పొందితే నీవు కూడా న్యాయవంతుడుగా మార్చబడతావు. న్యాయవంతుడు నీకు న్యాయం తీరుస్తారు. హల్లెలూయా. ఆఖరిగా 89 కీర్తన 7వ వచనం చదవండి. పరిశుద్ధ దూతల సభలో మనం ఉండాలట. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆమేన్. చాలండి. పరిశుద్ధ దూతల సభలో మనందరం కూడా పరిశుద్ధ దూతల సభలో మనం చేరుదుముగాక. మన కొరకు పరలోకం దాచబడి ఉంది, వేచి ఉంది. ఆ పరలోక పట్టణానికి మనం చేరాలని ఈ లోకంలో మనం సిద్ధపడుతున్నాం. ఆమేన్. ఆ పట్టణాన్ని చేరాలంటే మనలో కూడా తగిన పరిశుద్ధత మనకి కావాలి, తగిన నీతి కావాలి, తగిన యథార్థత కావాలి, తగిన ఎదుగుదల కావాలి, తగిన దేవుని సంఘములోనే ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఏమంటే మారు మనసు నీలో ఉండాలి, బాప్తిస్ అనుభవం నీలో ఉండాలి, రొట్టె విరిచే అనుభవం నీలో ఉండాలి, ప్రార్థనా జీవితం నీలో ఉండాలి. ఎన్ని అనుభవాలు కలిగి నువ్వు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ప్రభు వచ్చిన వేళ ఏమండి ఆ పరిశుద్ధ దూతల సభలో మనం పాలు పొందగలుగుతాము. ఆమేన్. సందేశం ఇంతటితో ముగించబడింది. ఒకసారి లైన్గా చెప్పండి ఏ సభలో మనం ఉండాలో. 1 దేవుని సభలో ఉండాలి. 2 నీతిమంతుల సభలో ఉండాలి. 3 పెద్దల సభలో ఉండాలి. 4 యథార్థవంతుల సభలో ఉండాలి. 5 క్రమమైన సభలో మనం ఉండాలి. 6 న్యాయ సభలో మనం ఉండాలి. 7 పరిశుద్ధ దూతల సభలో మనం ఉందుముగాక. ఏమండి ఈ విధంగా ఆ సభలో మనము చేరి ఏమండి అట్టి అనుభవాలు కలిగి మనం సిద్ధపడదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.